చేయాలనే ఉద్దేశం మీకుందా? కేవలం ప్రతిపక్షాలని బెదిరించి భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశం ఉందా? మీ భాష ఏంది? మీరు మాట్లాడే పద్ధతి ఏంది? పండబెట్టి తొక్కుతా అంటాడు, వంగబెట్టి గుద్దుతా అంటాడు, పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. అసలు ఏంది ఈ భాష? నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే వీధి రౌడీవా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి మేము మరొకసారి మీకు ప్రజలకు విజ్ఞప్తి చేసుకున్నాం. మూసీ నదికి బీఆర్ఎస్ పార్టీ అడ్డం కాదని చెప్పి ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ స్పష్టంగా చెప్పినరు. కానీ అర్ధరాత్రి మీరు బస్సులు పంపించి, లారీలు పంపించి, పోలీసులను పంపించి మీరు రేపు ఖాళీ చేయండి, మీకు డబుల్ బెడ్రూమ్ రెడీ ఉందని చెప్పేసి చెప్పడము, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఏ చట్ట ప్రకారం మీరు నష్టపరిహారం ఇస్తారో మీ బాధ్యతాయుతమైన మంత్రి వచ్చి ప్రజల సమక్షంలో మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పండి, దమ్ము ధైర్యం ఉంటే అని చెప్పేసి కూడా మేము అడుగుతూ ఉన్నాము. నువ్వు పాదయాత్ర చేయాల్సింది నల్గొండలో కాదు, పాదయాత్ర చేయాల్సింది హైదరాబాద్లో పాదయాత్ర చేయండి. అప్పుడు నీకు తెలిసి వస్తుంది ప్రజల వ్యతిరేకత ఏంది, ప్రజల బాధ ఏంది, వాళ్ళ ఆక్రోశం ఏందనే సంగతి తెలిసి వస్తుంది. ఏ రోజు కూడా మేము మూసీ నదిని అడ్డుకోలేదు, అడ్డుకోబోము, మూసీ నది కావాల్సిందే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నీ భాష మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. ఎంతసేపు ఎక్కడ మాట్లాడినా చివరికి రేవంత్ రెడ్డి గారు, లాస్ట్కు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి మాట తీయండి అనే ఒక రోజు గడుస్తలేదు. ఆ పరిస్థితికి వచ్చింది ఈరోజు. అంటే పరిపాలన వదిలిపెట్టి